కెమెరా ఓకేనా? అడుగు వెళ్ళిపోయితే భయ్యా ఈ గర్ల్ ఏం చెప్పాలి నిజంగా సినిమా గురించి. రవితేజ గారి ఎలివేషన్స్, రవితేజ గారి ఎమోషనల్ సీన్స్, చిన్న క్యూట్ కుట్టి లవ్ స్టోరీ, ఓ చిన్న పాప కలిపే లవ్ స్టోరీ, అక్కడక్కడ దడ 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 గుండ్లు పేల్చే గన్నులు, మాస్ ఎలివేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చే స్టోరీ లైను, ఇవి చాలా అంటే చాలా హైలైట్ సినిమాకి. రవితేజ గారి యాక్టింగ్ ఉంటుంది, ఆ మేనరిజం ఉంటుంది, ఒక యాటిట్యూడ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఆ ఉన్న 2 సాంగ్స్ చాలా బూస్ట్ ఇస్తాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నది 2 సాంగ్స్, బట్ ఆ సాంగ్స్ కూడా కొంచెం బూస్ట్ ఇస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. చూసే వాళ్ళకి ఏంట్రా ఏం వెళ్తుందిరా, ఏదో 100లో 90% ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి వచ్చాం ఏంటి అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు హై ఇచ్చేస్తారు. చాలా హైప్ ఇచ్చేసాడు సినిమాకి. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా ప్లస్ సినిమాకి. ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా ఎలివేషన్ ఇస్తాయి. అర్ధరాత్రి ఒక ఫైట్ జరుగుతుంది, విధ్వంసం అని చెప్తారు, నీ అంత విధ్వంసం ఇలా ఒక డైలాగ్ ఉంటుంది. బట్ దానికి ఫుల్ఫిల్ చేశారన్న. ఆ గన్ ఫైట్స్ ఎలా యూజ్ చేయాలి, అసలు ఆ టెక్నాలజీ ఏంటో తెలియట్లేదు. కానీ గన్ ఇలా అంటే కాళికామాత గన్ ఫైర్ చేయడం, అక్కడ పెద్దమ్మ అయితే సరే అవి పెద్ద గన్ను ఉంటుంది కేజీఎఫ్లో పెద్దది, సేమ్ ఇలాగే ఇక్కడ కాళీమాత చేతుల్లో 2 గన్నులు ఉండి దడ 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 ఆడిస్తాయి. అక్కడ అన్ని పెద్దమ్మలు ఉంటాయి. ఆ ఫైట్ కూడా చాలా బాగుంది, వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ బాగా నచ్చింది. బట్ రవితేజ గారు చెప్పే డైలాగ్స్లో కొన్ని సింక్ అవ్వలేదనే ఫీల్ అయితే నాకు వచ్చింది. అండ్ ఇంకోటి కొన్ని ఓవర్ ఎలివేషన్స్, అంటే ఆల్మోస్ట్ కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ ఇవ్వడం అయితే జరిగింది కొన్ని చోట్ల. అవి కొంచెం నచ్చలేదు తప్ప రిమైనింగ్ ఓవరాల్గా సినిమా బాగానే ఉంది. థియేటర్కి వెళ్ళండి, రవీణకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందుకు వచ్చిన వ్యక్తి, ఆయన చేస్తూ కూడా 10 మందికి సాయం చేస్తున్నాడు. సో ప్లీజ్ డూ సపోర్ట్ రవితేజ గారు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే ఈగల్ సినిమా చూస్తా. సినిమా అయితే ఓకే బాగుంది, అంటే యాక్షన్ ఎంటర్టైనర్ మొత్తం. సినిమా మొత్తం ఫైట్సే ఉంటాయి, గన్ ఫైట్స్, ఎలివేషన్స్ అవే ఎక్కువ ఉంటాయి సినిమాలో. ఆ రకంగా ఉంది సినిమా. ఈగల్ సినిమా, ఈగల్ పార్ట్ 2 వస్తుంది సినిమా. అయితే ఇదైతే బాగుంది, ఓకే. యాక్షన్ పరంగా, గన్స్ ఫైట్స్ పరంగా, ఎలివేషన్స్ పరంగా ఓకే, మూవీ బాగుంది. మొత్తం అదే ఉంటుంది, మూవీ మొత్తం అదే ఉంటుంది సినిమాకి. రొమాన్స్ అంత ఉండదు, అంటే సెకండ్ పార్ట్లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది, ఆమె రొమాన్స్ ఏం లేదు, చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. ఆమె వల్ల హీరోయిన్ వలన ఇది మారిపోతాడు, హీరో మారిపోయి సినిమా తీస్తాడు, మారిపోయే స్టోరీ ఉంటుంది. అంతా ఏం బాగాలేదు, ఓకే. లవ్ స్టోరీ ఉందంటే ఉంది అంతే, అట్లా. సాంగ్స్ 2 సాంగ్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అయితే బాగున్నాయి, సాంగ్స్ బీజిఎం బాగున్నాయి సినిమాలో. సాంగ్స్ బీజిఎమ్స్ బాగున్నాయి. స్టోరీ కొత్త తీసుకుంటే బాగుంది. మొత్తం యాక్షన్ ఎలివేషన్స్ సినిమా మొత్తం అవే ఉంటాయి సినిమాలో మొత్తము. ఇంకా మంచిగా చేసుకుంటే బాగుంటుంది సినిమా ఇదైతే బాగుంది, ఓకే బాగుంది సినిమా. ఈగల్ పార్ట్ 2 కూడా వస్తుంది. సినిమా డిఫరెంట్, ఇది ఒక సైనికుని చూడాల్సిన సినిమా. బ్రో నాకు